మెడిటేషన్ ఛానల్ మీకు తిరిగి స్వాగతం చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మాట్లాడినందుకు ధన్యవాదాలు. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి మా ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని కూడా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నమస్కారం అండి, నా పేరు రామలక్ష్మి. మాది తోరంగి గ్రామం. మా పిరమిడ్ లోపాముద్ర పిరమిడ్ ధ్యాన మందిరం అండి. మేము గత 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. మేమంతా మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అండి. మా వారు, మా పిల్లలు అందరూ ధ్యానం బాగా చేస్తారు. మేము శాకాహారులుగా మారామండి ధ్యానం మొదలుపెట్టిన కాడి నుంచి. ధ్యానం అనేది మాకు షిరిడి సాయిబాబా గుడిలోని మా ఇంటి దగ్గర పెట్టారండి. వాళ్ళు చెప్పారు, ఇలాగా 41 రోజు మేడం ఇక్కడ పెడతాము, మీరు ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు చేసుకోండి. 1 గంట ధ్యానం చేసుకుంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం అన్నీ వస్తాయి, చాలా బాగుంటుంది అని చెప్పారండి. సర్లేదు, ఫీజు అడగట్లేదు కదా వాళ్ళు, వచ్చి కూర్చోమంటున్నారు. మధ్యాహ్నం టైం ఖాళీ టైమే కదా, పోనీ వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా ట్రై చేద్దామని చెప్పి రోజు వెళ్ళేవాళ్ళం అండి. 1 గంట ధ్యానం చేయించేవారు. 1 గంట పుస్తకాలు చదివి ఆత్మాయణం, మరణం లేని వీరు, తర్వాత ఒక యోగి ఆత్మకథ, అలాగే పత్రిజీ గారి తులసీదళం, ఇలాగ ప్రతి పుస్తకం చదివండి. వాళ్ళ సత్సంగం జరిగేదండి, చాలా బాగుండేది మాకు. అలాగా స్టార్ట్ చేసామండి. చాలా బాగుందండి ధ్యానం చేసిన తర్వాత. శీతాయనం కూడా చదివానండి. శీతాయనం కూడా శీతాయనం అంటే నాకు నేచర్ అంటే బాగా ఇష్టం అండి. అంటే మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. నేను చిన్నప్పుడు కూడా మొక్కల్లోనే బాగా పెరిగాను, కర్ణాటకలోని. మా నాన్నగారు అది మొక్కలంటే బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నాకు. అందుకే ఆ సీతాదేవి కూడా నేను నాకులాగా మొక్కల్లోనే ఉండడం, మొక్కలతో మాట్లాడడం అంతే, అది బాగా నచ్చిందండి నాకు. బాగా కనెక్ట్ అయ్యాను దానికి. అవునండి, మనకి ఇప్పుడు మన ఈ శరీరము ఆత్మస్వరూపం అని, ఈ శరీరం శాశ్వతం కాదని మన పూర్వీకులందరూ కూడా అమ్మమ్మలో, తాతయ్యలో, నాన్నమ్మలో, అలాగే తల్లిదండ్రులు ఈ శరీరాన్ని, ఈ భౌతిక శరీరం కంటికి కనిపించే శరీరాన్ని మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుందండి. ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను ఎంతో కృతజ్ఞతలు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాను. తర్వాత ఈ లోపల ఇంకా కారణ శరీరం అండి, మహాకారణ శరీరము, సూక్ష్మ శరీరం, ఇవన్నీ ఉంటాయని చెప్పి మనకి పుస్తకాల్లోని, ఈ క్లాసుల్లోని చెప్పడం జరిగింది. అలాగే ఈ జీవుడు దేవుడిగా మారడానికి, ఈ ఆత్మ పరమాత్మ తత్వానికి ఎదగడానికి మనకి ఏం అడ్డుపడుతున్నాయి అంటే అండి, మనలోనే, బయట ఎవరు లేరు మనకి శత్రువులు, మనలోనే గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను జయించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేసి నీలోనే అంతర్శత్రువుల్ని జయించాలి. అలాగే ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడండి తండ్రి అహంకారంతో, నేను ముల్లోకాల్ని జయించేశాను, నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు నా మాట వింటలేదు, నేనంటే ప్రపంచం అంతా జయించి అందరినీ గడగడలాడించాను అని చెప్పేసి హిరణ్యకశిపుడు అంటాడన్నమాట. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, తండ్రి నువ్వు ముల్లోకాల్ని జయించావు కానీ నీలో ఉన్న గుణాలను నువ్వు జయించలేదు అని చెప్తాడండి. అంత చిన్నపిల్లవాడికి అంత జ్ఞానం ఎలా కలిగిందంటే, ఆ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ధ్యానం చేశారండి. నారద మహర్షి ఆ ఋషీశ్వరుల దగ్గర ఆయన ఆ నారాయణ మంత్రం తీసుకుని ఆవిడ ఆ మొక్కల్లో ఉండండి, మొక్కలతో మాట్లాడుతూ ఆ పంచభూతాలతో మమేకం అయిపోయి ఆవిడ ఆ చక్కగానే అప్పుడే. అంతే, ప్రతి ఒక్కళ్ళు కూడా నా కోరిక ఏంటంటే అండి, ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే
తల్లి తండ్రి కూడా ధ్యానం చేయాలండి. ధ్యానం చేస్తే యోగులు మహాత్ములు సత్యయుగం అండి. ఇప్పుడు ప్రతి మనిషిలోని 3 గుణాలు ఉంటాయటండి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఆ సత్వగుణం పెంపొందించుకోవాలండి మనందరం కూడా. సత్వగుణం పెంపొందించుకోవాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది మనం ఆహారం అండి. ఆహారం అనేది మన 6వ వంతు మనకి బుద్ధిగా మనసుగా మారుతుందటండి. అందుకే ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆహారం సాత్విక ఆహారం చక్కగా భగవంతునికి ప్రసాదంగా లోపడున్న మన భగవంతుడికి ప్రసాదం అనుకుని మితాహారం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి, యుక్తాహార విహారస్య అనేసి. అంటే మితంగా తినాలి, చాలా మితంగా మాట్లాడాలని చెప్పి మన గురువుగారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా క్లాసుల్లోని మనం ఎక్కువ ధ్యానంలో మనం ఎదగాలి, ధ్యానం కుదరాలి అంటే అండి చక్కగానే మౌనం, ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి. మనం నెయ్యి అంటండి ఎంతో పొదుపుగా వాడుకుంటాం కదా, అలాగే మాటను కూడా చాలా పొదుపుగా వాడుకోవాలటండి. మనం నిద్రలో తీసుకునే శక్తి కన్నా అధిక శక్తి ధ్యానంలో వస్తుంది కనుక మనం నిరంతరం జరిగే శ్వాసని నిరంతరం గమనిస్తూ, ధ్యానం అంటే ఏయో గంటలు ఇంకెలాగో కూర్చోలేమో అన్ని పనులు మానుకుని ఇలాగ ఎవరికి కుదురుతుంది అని చాలామంది అనుకుంటారు. ధ్యానం అంటే అది ప్రత్యేకించి చేసేది కాదని నాకు అర్థమైందండి. మనం నిరంతరం జరిగే శ్వాసను నిరంతరం గమనిస్తూ మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద మనసు లగ్నం చేయడమే ధ్యానం అండి. మౌనం చేశానండి. ఒకసారి కర్తాలు వెళ్ళినప్పుడు కర్తాల్లోని అఖండ ధ్యానంలో కూర్చున్నానండి. అప్పుడు నాకు రమణ మహర్షి వచ్చి నువ్వు మౌనం చెయ్యి అని చెప్పారండి. గాంధీ మహాత్ముడు కనిపించారు. అప్పుడు అలా ఇంకా నాకు అనిపించలేదండి. అలాగా ఒక 15 రోజులు మౌనంలోనే ఉన్నానండి. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా నా అంతటా నేను మౌనంలో ఉండిపోయి అలాగా ఎప్పుడు ప్రతి సోమవారం ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మౌనంగా ఉండాలనిపించినప్పుడల్లా ఉంటుంటానండి. రోజు డైలీ కూడా కొన్ని గంటలు మౌనం సాధన చేస్తాను ఉదయాన్నే. ఈ చక్రాస్ గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్తామండి. ఈ మనకి ఈ జీవుడు దేవుడిగా మారాలంటే మనకి ఈ ముందు మనం ఈ శరీరం అసలు మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి భూమి మీదకి వస్తున్నాము, చనిపోయిన తర్వాత ఏమవుతున్నాము అది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ స్థూల శరీరమే కాదు, ఈ కనిపించే శరీరం ఒకటే కాదు, మన లోపల మన శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మ పదార్థము. ఇప్పుడు చచ్చిపోయాము అంటున్నారండి. ఆ చచ్చిపోయింది మరి శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మరి అందులోంచి ఏమి బయటికి వెళ్ళిపోతుంది అంటే పరమాత్మ బయటికి వెళ్ళిపోతున్నాడు. మనం ఈ చూస్తున్నది నేను కాదు అనేసి అప్పుడు మనకు అర్థమవుతుందండి. ఈ కనిపిస్తున్నది నేను కాదు, నేను అనేవాళ్ళు ఇంక లోపల ఇంకొకరు ఎవరో ఉన్నారు. అది బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం ఎంత గొప్పదైనా తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చేస్తున్నారు. మరి అసలు నేనెవరు? మరి ఇప్పుడు మనం ఏది చేస్తే అది మనకు వస్తుందండి. ఈ శరీరంతో మనం సత్కర్మలు చేయడానికి వచ్చాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, నువ్వు అకర్మడుగా ఉండొద్దు, ఏదో ఒక కర్మ చెయ్యాలి, కానీ అది సత్కర్మలు ఆచరిస్తే నీకు సద్గతులు వస్తాయి. నువ్వు ఏది చేస్తే అది నీ కూడా వస్తుంది. నువ్వు పుణ్యం చేస్తే నీ పుణ్యం నీ కూడా వస్తుంది, నువ్వు పాపం చేస్తే పాపం వస్తుంది. మన పాపాలే మన రోగాలు. చిన్ని పాపాలు చేస్తే చిన్ని రోగాలు, పెద్ద పాపాలు చేస్తే పెద్ద రోగాలు. మన పాపాలే మన రోగాలు, మన పుణ్యాలే మన భోగాలు అని చెప్తున్నారండి. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చి ఈ క్లాసులు వినడం, ఈ పుస్తకాలు చదవడం వల్ల ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే అండి జ్ఞానం కలుగుతుందండి. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందండి అప్పుడు మనం అందరం కూడా చక్కగా లోక కళ్యాణం కోసం లోక కళ్యాణ కార్యక్రమాలే చేస్తామండి. తర్వాత ఈ మనకి పంచభూతాలు, ఈ శరీరము పంచభూతాలతో వచ్చిందండి. గాలి, నీరు, అగ్ని, వాయువు, ఇది ఆకాశతత్వము, భూతత్వం అండి ఈ శరీరం. అలాగే ఈ శరీరంలో అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము 5 కోశాలు. అలాగే మళ్ళీ జ్ఞానేంద్రియాలండి, కళ్ళు, చెవులు, చర్మము,
నాలుక, ఈ ముక్కు, ఇవన్నీ ఈ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అదే మనకి కాళ్ళు చేతులు మన మలమూత్ర విసర్జన, అవేమో అండి కర్మేంద్రియాలు. ఇవేమో కళ్ళు చెవులు ఈ నాలుక ఈ చర్మం ఇవన్నీ జ్ఞానేంద్రియాలండి. అలాగే మనకి మనస్సు బుద్ధి అహంకారము చిత్తము, అలాగే 24 తత్వాలతో ఈ శరీరం ఉంటుందండి. ఈ శరీరంలో మనం ఎప్పుడైతే ఈ జీవుడు ప్రవేశించాడో, నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు అనుకుంటాడటండి, నేను చెడు మాట్లాడను, చెడు తినను, చెడు చూడను భూమి మీదకి వెళ్ళిన తర్వాత అనేసి అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతున్నామంటండి. అందుకే ప్రతి గర్భిణీ స్త్రీ ధ్యానం చెయ్యాలండి. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉండగా ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు, అభిమన్యుడు ఇలా గొప్ప వాళ్ళందరూ ధ్యానం చేశారు. ఒక యోగులు మహాత్ములు జన్మ తీసుకోవాలి, ఈ లోక కళ్యాణం జరగాలి, అందరూ సత్వగుణంతో సుఖశాంతులతో అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలండి. చిన్నపిల్లలు మనం చిన్నప్పటి నుంచే భగవద్గీత రోజు 2 శ్లోకాలండి. అలా రోజు 2 శ్లోకాలు చొప్పుని చదివితే ఒక సంవత్సరంలో మనకి భగవద్గీత అంతా వచ్చేస్తుందండి. మనం చాలా సింపుల్ అండి. భగవద్గీత రోజు పడుకునే ముందు 2 శ్లోకాలు మనం చదువుతూ మన పిల్లల చేత చదివిస్తే సరిపోతుంది. 700 శ్లోకాలు 18 అధ్యాయాలు చక్కగా మనం రోజు 2 శ్లోకాలు. భగవద్గీత కించిత్ గీత గంగాజలం కలికాబే. గంగాజలం ఒక్క చుక్క తీసుకున్న తీర్థం మనం జన్మ పావనం అవుతుందట. భగవద్గీత ఒక్క శ్లోకం 2 శ్లోకాలు చదివినా మనకి పునర్జన్మ ఉండదని చెప్పాడండి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అలాగే ఉద్ధరేది ఆత్మను ఆత్మానం అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మన ఆత్మను మనం ఉద్ధరించుకోవడానికి భూమి మీదకి వచ్చాము. మనం ఎప్పుడైతే ధ్యానం క్లాసులు వింటూ, ధ్యానం పుస్తకాలు చదువుతూ, ధ్యానం గురించి మాట్లాడుతూ, నిరంతరం ధ్యానం గురించి ఆలోచిస్తే అండి జ్ఞానం పెరుగుతుంది. మనం ఎవరో వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామన్నది, మన జన్మ ఏంటి, మన అసలు ఈ శరీరం నేను అనుకుని మాయలో కూరుకుపోకుండా, దుఃఖంలో కూరుకుపోకుండా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటామండి. బ్రహ్మానంద స్థితి. ఇక్కడ మూడు ఆనందాలు ఉంటాయండి మనిషికి. భజనానందం, బ్రహ్మానందం, విషయానందం అండి. అంటే విషయానందాలంటే కంటికి కనిపించేది ఏవో ఆ పక్క వాళ్ళ గొడవలు, లేదంటే ఈ చీర బాగుంది, లేకపోతే ఆ వస్తువు బాగుంది, అలా కంటికి కనిపించే విషయానందాలు కాకుండా, అలాగే కొంతసేపు విష్ణు సహస్రనామం చదువుకోవటం, లలిత సహస్రనామం చదువుకోవడం, లేదంటే భగవంతుని గురించి భక్తి మార్గంలో ఉండడం, భజనలు చేయడం, పూజలు చేయడం, ఇలాంటిది భజనానందం అండి. కానీ బ్రహ్మానందం అనేది మన లోపలే ఉందండి. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రవేశించామో మన లోపలే అంతులేని ఆనందం ఉందండి. అది ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతి ఒక్కరు చక్కగా, అందుకే పత్రిసారి చెప్పారు, జ్ఞాన గంగలో ములగండి, ధ్యానం అనే గంగలో ములగండి, ఆకాశ గంగలో మునగండి అన్నారు. ఎప్పుడైతే మనతో మనం మమేకం అయిపోయి మన లోతుల్లోకి వెళ్ళిపోతే ఎంతో చక్కగా కనీసం రోజు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో 3 గంటలు కూర్చుంటే అండి, ఒక సిట్టింగ్లో 3 గంటలు కూర్చుంటే ఆసన సిద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు, ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకుంటున్నాడు అర్జున, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్తారండి. వేల కొలది జనుల్లో ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిరమిడ్ అనేది చాలా నిజానికి మనకి ఈ భూమిని కాపాడడానికి మనకి పత్రిజీ గారు ఇచ్చిన గొప్ప వరం అండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్లు ఎక్కడున్నాయో అక్కడ ఉపయోగించుకోవాలి. పిరమిడ్లు అవి శక్తి క్షేత్రాలండి. 3 మరింత శక్తి. సామూహిక ధ్యానం 3 మరింత శక్తి. తొందరగా ఆలోచన రహిత స్థితి కలుగుతుందండి. ధ్యానం అంటే మనం భయపడిపోయి మనకెక్కడ కుదురుతుంది,
మనకి ఆలోచనలు వచ్చేస్తున్నాయని భయపడొద్దండి ఎవరు కూడాని. చక్కగా పిరమిడ్లో కూర్చుంటే మీకు మీ దగ్గరలో ఉన్న పిరమిడ్లో ఉపయోగించుకోండి. పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే తొందరగా ఆలోచన లేని స్థితి కలుగుతుంది మీకు. చక్కగా అది 51 degrees 51 యాంగిల్, అది 4 భుజాలు సమానంగా సరైన కొలతలో కడతారు కనుక అది స్టోర్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఎలాగైతే ఎండ అంత లెక్క ఉంటుంది, కానీ భూతద్దం పెడితేనే దానికి ఫోకస్ పడి ఆ పేపర్ ఎలాగా కాలుతుందో అలాగే మీకు కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వచ్చి మన నాడీ మండల శుద్ధి జరిగి ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకుని ఈ శరీరం అంతా ఈ 2,72,000 నాడులు శుద్ధయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీతో మొత్తం శరీరం అంతా చక్కగా మాంసపిండం మంత్రపిండం అయిపోతుందండి. మీకు ఎన్నెన్నో అనుభవాలు, ఎంతో ఆరోగ్యం. ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు, ధ్యానం సకల భోగకారిణి అన్నారు, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం ద్వారా జ్ఞానమే. అంటే పిల్లలు ఉన్నారు, లేదా కొత్త ఎవరైనా వాళ్ళందరూ ధ్యానంగా రావాలన్నా, శాఖాలుగా మారాలని మీరు ఏమైనా సందేశం వదిలించుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి. ఎందుకంటే మీరు ఇచ్చే సందేశం 10 మందిని ఇన్స్పైర్ చేయాలి. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలండి. ఎంత చిన్న వయసు నుంచి ధ్యానం మొదలు పెడితే అంత వాళ్ళ శరీరం సహకరిస్తుంది, వాళ్ళకి మైండ్ కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక టీచరు స్కూల్లోని పిల్లలకి 70 మంది పిల్లలు ఉంటే అందరికీ సమానంగా బోర్డు మీద పాఠాలు చెప్తారండి. కానీ ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు వెనకబడుతున్నారంటే వాళ్ళకి ఏకాగ్రత లేదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, జిజ్ఞాస అంటారండి. ఎవరైతే ఏకలవ్యుల్లాగా, అభిమన్యుల్లాగా, వివేకానందుల్లాగా యువత అంతా కూడా ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపశక్తి పెరుగుతుందండి. వాళ్ళ చదివిని బాగా గుర్తుంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే చదివిని గుర్తున్నాయో, నేను చాలామంది పిల్లలకి స్కూల్స్కి వెళ్ళి ధ్యానం మా వారు నేను చెప్పడం జరిగింది. పిల్లలు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే వచ్చి దగ్గరికి వచ్చి మేము ధ్యానం చేస్తున్నామండి, మాకు అంతకుముందు 30 వచ్చి 35 వచ్చి ఎంత కష్టపడి అని, ఇప్పుడు 10/10 100కి 100 వస్తున్నాయండి, మేము ధ్యానం చేస్తున్నాం అంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఎక్సలెంట్ మెసేజ్ బాగా చదువుతుంది. మరి చెట్ల గురించి మీకు చెట్లు అంటే బాగా ఇష్టం తెలిసింది, మీ మాటలోనే తెలిసింది. మరి ఇప్పుడు చెట్లు నరికి బిల్డింగ్లు కట్టడం, అలాగే పొలాలు తవ్వేసి చెరువులా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మనం అందరూ గ్లోబల్ వార్మింగ్ అంటే చాలా ప్రమాదంలో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం అంతా వేడిగా మారిపోయిందండి. ఇప్పుడు ఇన్ని వర్షాలు పడుతున్నా చల్లదనం అనేది లేదు. గమనించుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వేప చెట్లు నాటాలి, రావి చెట్లు నాటాలి, నేరేడు చెట్లు నాటాలి. మన వృక్ష సంపదని వృక్షో రక్షిత రక్షితః అన్నారు. మన వృక్షాలుగా మన సంప్రదాయంలోనే ఉందండి. వృక్షాలు దైవంగా భావించి పూజించడం. వేప చెట్లని అందుకే పెట్టారండి మన పూర్వీకులేము. ఒక 100 ఏసీలతో సమానం అండి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల భూగర్భ జలాలు కూడా అంతరించిపోకుండా ఉంటే మన భావితరాలు, మన పిల్లలకి మనం ఇచ్చే సంపద ఏంటంటే అండి నీరు. మంచినీళ్ళు ఇప్పుడు కలుషితం అయిపోయినాయండి. మరి గాలి కలుషితం అయిపోయిందండి. రేపొద్దున మన పిల్లలు గాలి పీల్చుకోకుండా, నీళ్లు తాగకుండా మన కళ్ళ ముందే చచ్చిపోతారండి. అలాంటి దుర్భర పరిస్థితులు మన కొమ్మను మనమే నరుక్కున్నట్టు మనం అందరం కూడా మన సంపదనంతా కూడా నాశనం చేసేసుకుంటున్నామండి. ప్లాస్టిక్ వాడకం, అస్సలు ప్లాస్టిక్ వాడకూడదండి. ప్రతి ఒక్కళ్ళు బ్యాగ్ పట్టుకెళ్ళాలి, ఒక గుడ్డ సంచి కూడా పట్టుకెళ్ళి కాయగూరలు అవి తెచ్చుకోవాలి. ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ని మనం ఏ ప్రభుత్వాలు వచ్చి మనల్ని ఎవ్వరూ ఏమీ బాగు చేయరండి. మనమే అవేర్నెస్ తెచ్చుకుని, ఎరుకతో జీవించాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన భూగర్భ జలాలండి, మేడ మీద కురిసిన వర్షం అంతా కూడా డ్రైనేజీలకు వెళ్ళిపోకుండా ఇంకుడు గుంటలు తీసుకుందాము. ఇంకుడు గుంటలు తీసుకునండి
మన నీటిని ఒక నీటి ప్రతిదీ కూడా ఇప్పుడు స్కూల్స్లోనండి బోర్డులు పెడుతున్నారు నీటిని వృధా చెయ్యొద్దు అని. ఇప్పుడు పూర్వం అండి నూతిలో నీళ్లు తోడుకుని కావిళ్ళతో తెచ్చుకుని బిందులతో మోసుకునండి ఆ కష్టం ఏంటో తెలిసేది, ఒక్కొక్క చుక్క పొదుపుగా వాడుకునేవారండి వాళ్ళు. ఇప్పుడు ట్యాపులు వచ్చిన తర్వాత, కుళాయిలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లు ఇప్పేస్తున్నారండి, కుళాయిలు ఇప్పేసి అవి అంటే మనం కష్టపడకుండా వచ్చేస్తున్నాయి కదా. మా అమ్మమ్మగారు చెప్తా ఉండేవారండి మాకు, నీటిని వృధా చేస్తున్నారు, దుబారా చేస్తుంటే సంసారం కూడా దుబారా అయిపోతుంది, మీరు దరిద్రులు అయిపోతారు, డబ్బు కూడా అలాగే ఖర్చు అయిపోతుందని మా అమ్మమ్మగారు చెప్పేవారండి. మనం అలాగే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ఇంకుడు గుంటలు తవ్వించాలి. ప్రతి వర్షం నీళ్లు కూడా మంచినీళ్ళుగా మార్చుకుని మన దొడ్లోనే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ బిల్డింగులు కట్టేవాళ్ళు పర్మిషన్ ఇవ్వద్దండి దయచేసి, ఇంకుడు గుంటలు కట్టించాలి. ప్రతి ఒక్కళ్ళ చేత మొక్కలు నాటించితేనే పర్మిషన్ ఇవ్వండి దయచేసి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు నరికేసి మొక్కలు పెంచితే ఏ ఉపయోగం? అవునండి, నాకు చాలా ఏడుపు వచ్చిందండి. మొన్న పెద్ద పెద్ద రోడ్లు ఎడల్పంటూ 100 ఏళ్ల నాటి చెట్లని మొక్కలు వృక్షాలను అన్నిటిని లాగేశారండి వేళ్ళతోటి, మిషన్లు తెచ్చి పడగొట్టేశారు. మరి ఇప్పుడు అక్కడ మొక్కలు అసలు వృక్షాలు లేవు. మరి ఈ వేడి ఎంత వేడి వచ్చేస్తుంది చూడండి, తట్టుకోలేనంత వేడండి. మరి ఓజోన్ పొర కరిగిపోతుంది, చర్మవ్యాధులు వచ్చేస్తున్నాయండి, గమనించుకోవాలి మీరందరూ. ఇప్పుడు అవునండి, చర్మవ్యాధులు కూడా రావడానికి కారణం ఇప్పుడు మనం గాలి కలుషితం చేసేసుకున్నాం, నీరు కలుషితం చేసేసుకున్నాం. మన పరిస్థితి ఎలా ఉందంటే రేపొద్దున్న మన పిల్లలకి మీరు ఇచ్చేది ఏంటి? అసలు వాళ్ళు ఎలా జీవిస్తారు? గాలి పీల్చుకోకుండా మనం ఉండగలమా? నీళ్లు తాగకుండా ఉండగలమా? ఆహారం లేకపోయినా ఉండొచ్చండి మనం. ఈ విషయాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీకు చేతులెట్టి దండం పెడుతున్నానండి. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు వాడు ఈ రోజు నుంచి మొక్కలు నాటాలి, భూగర్భ జలాన్ని సంరక్షించుకోవాలి. మన డ్రైనేజీలు ఏంటి, మన అన్నీ కూడా మనం శుభ్రంగా, మనం ఎవరో వచ్చే బాగు చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకుని చెయ్యి కలిపి అందరం కూడా మనం కలిసికట్టుగా మళ్ళీ మన భూగర్భ జలాల్ని, మన వృక్షాలని మనం అందరం కూడా జంతు ప్రేములుగా మారి ప్రతి జీవిలోని భగవంతుడు ఉన్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరి ప్రార్థిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.